ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రియారెడ్డి. మీకు కొత్త బట్టలు కావాలనుకుంటున్నారా, తక్కువ ధరలో కావాలనుకుంటున్నారా, మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే ప్రసన్న షాపింగ్ మాల్కి వెళ్ళండి. మీకు నచ్చిన బట్టలు తీసుకోండి, మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. ఏంది సీను, వచ్చి గంట అవుతుంది, ఏం మాట్లాడతలేవు, ఏం ఆలోచిస్తున్నావు గంతగనం? ఏం లేదు స్వాతి, చేపల కూర తినక మస్తు రోజులే. చెర్ల చేపలు ఉన్నాయో గాలం తెచ్చుకుంటే అయిపోవు కదా అని ఆలోచిస్తున్నా. ఏమైంది స్వాతి అట్లా చూస్తున్నావు? చేపల కూర అంటే లొట్టలు వేసుకొని తింటావు కదా. నీకెప్పుడు తిండిగోలేనే సీను, తిని తిని ఆ పొట్ట చూడు, జొన్నలు రాసి గుట్టంత పెంచినావు. నేనేమో మన ప్రేమ విషయం ఎట్లా చెప్పాలా పెద్దలకు కానీ పిచ్చి దాన్ని అవుతున్నా. నువ్వేమో చేపలు అది ఇదనను. ఏం చేద్దాం స్వాతి, ఈ పెద్దోళ్ళు ఉన్నారే, చిన్నోళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు. సినిమా డైలాగులు చెప్పినావు అనుకో, చెంప పగల కొడతా. ఏమనుకుంటా నువ్వు? నువ్వు చెంపని వాళ్ళగొట్టు, ఏమన్నా వాళ్ళగొట్టు, చక్కగా లేచిపోదాం. మనవడలో పుట్టిన తర్వాత వాళ్ళే సర్దుకుపోతారు. ఏంది లేచిపోదామా? ఇదేమన్నా సినిమా అనుకుంటానవా? లేచిపోయి నువ్వెట్లా బతుకుతావు, నన్ను ఎట్లా సాత్తావు? ఏ నా మీద గంత నమ్మకం లేదా? సాగుతా ఎట్లయినా. ఎట్లా సాత్తావు? పోయిన ఆదివారం సినిమాకి పోదాం రా స్వాతి అని పిలిచినావు. సినిమా టాకీస్ పోయినాక అరే నేను పర్స్ మర్చిపోయినా అని సిగ్గు శరం లేకుంటే టికెట్లు నాతోనే తెప్పించినావు. అయ్యో, ఒక్కసారి పైసలు అటు ఊక తెప్పి పొడవ పడుతుంది. గదేనే మా మొగళ్ళకు మీ ఆడోళ్ళకు ఉన్న తేడా. అయినా ఇదంతా కాదు, రేపు మధ్యాహ్నం మా గుడి కాడికి రా, ఇద్దరం లేచిపోదాం. ఇది ఫైనల్. నేను వచ్చి గంట అవుతుంది, ఇది అత్తనే లేదు. నాకేమో ఒత్తుగా ఒంటెలకి ఎత్తుంది. ఇంట్లో అన్న పోసి రాకపోతే ఆగమామూరికి ఎత్తా. ఏడబోతుందో ఏమో. గుడిలా గంట ఎత్తుకపోదామని చూస్తున్నారా? అత్తా అతను చోపతికి దా పోదాం. పరాశికాలు మంచిగానే ఆడతాను కానీ అలా కుక్కలు ఉంటాయి, చూసినా అంటే పిక్కలు తిత్తాయి, దాకానికి పోతావు సీదా. ఏమో దీనికి లేచిపోదామనేది ఆదుకున్నదో లేదో, బగ్గ తిని బర్రెలాగా అన్నది కావచ్చు. స్వాతి ఏడున్నావే, నీ మూతి కాలా? ఏమైంది సీను, కాలు కట్టుకున్నావు? బాత్రూంలో జారిపడ్డా. డాక్టర్లు మెదడుకు దెబ్బ తాకిందంటే పట్టి కట్టుకున్నా. నిన్న గుడికాడికి రమ్మంటే వచ్చినావా? అక్కడ కుక్క గరిచింది. నొప్పి అమ్మో. అయ్యో అట్లనా? అయినా నేను గుడికాడికి రమ్మన్నాగానే లేచిపోవడానికి ఎందుకు రాలే? నేను కూడా వద్దామని అనుకున్నాను సీను. గుమ్మం దాకొచ్చి చెప్పులు కూడా వేసుకున్నా. ఏమైంది, పిల్లడం వచ్చిందా? ఏహే చెప్పేదిను. నీ చెప్పుడు కాగిదాలుగా 3 ఏళ్ళ సంది చెప్తానే ఉన్నా, నా ఇంటనే ఉన్నా. చెప్పేది ఇంటవే ఈ నుంచి లేచిపో అన్న. నీ ఏమన్నా నిన్న లేచిపోదామంటే రాజు అనే ఓ ఇప్పుడు లేచిపోతుందట. కుసా చెప్పిగా. చెప్పులు కూడా వేసుకున్నా, కానీ అప్పుడే కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అయింది. డాక్టర్ బాబు దీపని ఏమన్నాడో అని చూద్దామని ఆగిన. మా అవ్వే మా తల్లి పానం పోతుంది రాయే అంటే పకోడీలు తినత్తానదట. నీలాంటిది అట్లుంది నీ శాస్త్రాలు. అయినా నాకంటే సీరియల్ ఎక్కువైనాయే నీ సీరియల్ కాగిదాలుగా. ఇగో నన్నేమన్నాను గాని సీరియల్ అని అన్నావు అనుకో ఊకొని చెప్తానా. ఇగో ఇవన్నీ కాదు, రేపటి నచ్చి కలవాడు, లేచిపోదాం. అబ్బో నేను రాను, కార్తీక దీపం సీరియల్ మిస్ అవుతా. సాయిరామ్, ఈ బిత్తిరిదాన్ని అంటగట్టినవేందయ్యా? ఇగో ఇవన్నీ కాదు, రేపు మబ్బులో లేచిపోదాం. ఇది ఫైనల్, పోతున్నా. అవును, రేపు మబ్బులో సీరియల్ ఏం లేవు కదా? బతికిచ్చినావు. అడ గుడికాడ రెడీగా ఉంటా, నువ్వు రా.
ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. అమ్మో పిల్లొస్తుంది అనుకుంటే తల్లొస్తుంది. మా పూల దొరికింది, ఇంకోళ్ళు దొరకలేదా? మా పూల దొరికిందా? నీ బొంద మురుగా నీ దినాలు గాను. బాగుందా? ఓ ఇంకోటి కావాలా? వద్దు. అరే ఈడేది పొద్దుగా సొంతం పెట్టాడు సేను. అరే సీనా నీ దండం పెడతా అంటే వద్దండి, తిట్టకండి, అయ్యో తిట్టకండి. ఈ బిడ్డను ఏమైనా ఏడిపిస్తారేనా అంటే తిట్టకండి, అయ్యో తిట్టకండి ప్లీజ్ అంటే వద్దండి, అయ్యో వద్దండి ప్లీజ్. అంటే ఏంది బిడ్డ ఏంది విడిచిపెట్టుడు ఏంది? అందుకే చెప్తాను రా అడ్డమైన ప్రాణాలు దాకా అర్ధరాత్రి దాకా అని. ఓ నీ అమ్మ ఇదంతా కథనా? ఇది అవుతుంది. దాన్ని 6 గంటలకి రమ్మని చెప్పిన, అది ఆమె వెయిట్ చేస్తుందో ఏమో. తొందర పోవాలి. సీను సీను వద్దామని అనుకున్నాను సీను, కానీ మా అమ్మ రథం ముగ్గేయమని. రథానికి ఎన్ని పైలు ఉంటాయని ఆలోచించేసరికి అమ్మటల్లయింది. అందుకే రాలేదు సీను. ఇగో స్వాతి, ఇవన్నీ కాదు. నేను నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ షెర్లో నూకేసుకో, అంతేగాని ఇట్లా నా జీవితంతో ఆడుకో. ఇగో ఈ లేచిపోడు గీసిపోడు నాతో కాదు. మన ప్రేమ ముచ్చట ఇంట్లో చెప్తాం, ఏదైతే అది అవుతుంది. ఇంకేమవుతుంది? నీకు ఇంకేమంతోనో లగ్గం అవుతుంది. నేను అవలగాని లెక్క రోడ్ల పొంటే తిరుక్కుంటూ ఉంటా. ఏహే ఏం కాదు. సరే నేను పోతానా? అమ్మా నేను మన ఊరు సీనిగాన్ని లవ్ ఆడినా, చేసుకుంటే గీసుకుంటే ఆన్నే చేసుకుంటా. నీ ప్రేమ ఏందో కథ ఏందో మాకు ఏది తెలియదు. మొద్దులాగుంటాడు సీనుగాడా. సీనిగాడు మంచోడమ్మా, నేనంటే మస్తు ఇష్టం. ఒప్పుకోవే అమ్మా. ఏందయ్యా నువ్వేం మాట్లాడవా? ఏండ్ల నుండి నేనేమన్నా మాట్లాడినా? పూర పొయ్యి మీద ఉన్నది, మాడిపోతుంది పేత్త. ఇగో ఇక పక్కుల్లా సత్తయ్య కొడుకున్నాడు, పెళ్లి చేసుకో. పిల్లగాడు మంచోడట, సుఖపడతావు చెల్లి. జొన్న రొట్టె వేసుడు కూడా వచ్చాట. అక్క ఇంకా సీన్గాడు అంటే నాకు ఇష్టమే, నేను గాన్నే చేసుకుంటా. కావాలంటే ఒక వారం దినాలు మన ఇంటికి తీసుకొని వస్తా, మీరు చూడుండ్రి, మీకు కూడా నచ్చుతాడు. తీసుకురా. ఇంట్లో బాసన్ల మీద సీపురి గట్ట మీద ఆయన పేరే రాసింది కావచ్చు. ఏంటిది? నేను మీ ఇంటికి రావాలనా? గిదేంది? ఇంటికి వస్తే ఒప్పుకున్నాడేంది? ఇదేమన్నా బొమ్మరిల్లు సినిమా అనుకున్నావా? నేను రాను. అట్లనా? రాకు, నన్ను మర్చిపోయి. స్వాతి ఆగు. ఏంది ఇది? సరే వస్తుంది. మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? నిన్ననే బయలుపెట్టిందా నాకు. మళ్ళీ చెంబు పట్టుకొని ఊరవతలుకోవాలంటే నా వల్ల కాదు. ప్యాంట్ మొత్తం పెంట అవుతుంది. ఏం చేద్దామంటవా? 24 గంటలు పంది లెక్క తింటే ఏదో ఒకటి పెడతాయి కానీ నడు పోదాం. లగ్గమైనాక రావాల్సిన అత్తగారింటికి కిస్మత్ బాగుండి ముందే వచ్చిన. అత్తగారి మర్యాదలు ఎట్లుంటాయో చూద్దాం. ఫుల్గా ఎంజాయ్ చేయాలి. నమస్తే ఆంటీ. నమస్తే తర్వాత కొంచెం చాయ్ పెట్టుకురాపు. ఇది నేను చూడలే. ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఛాయ్ పోతారు కానీ ఈ బర్రె మొక్కది నన్ను ఛాయ్ పెట్టమంటుంది ఏంది? ఆంటీ మా ఇంట్లో ఛాయ్ పత్తి ఎవరికి పడదా ఆంటీ? మేము అందరం బూస్టే తాగుతాం, నాకు ఛాయ్ పెట్టడం రాదు. ఏందే ఇది?
మీ ఇంట్లో చాయ్ పెట్టడానికి పిలిచిందా? నాకు ఏందో ఏమో నాకు ఏం అర్థమైతలేదు. ముందు ముందు నీకు అన్నీ అర్థమైతే గానీ ఇగో ఈ చాయ్ తీసుకుపోయి మా అమ్మకి ఇచ్చి రాపో. అవ్వ నేను చాయ్ ఇచ్చుడేందే, ఇదంతా ఉల్టా పల్టా జరుగుతుంది. నేను నేను మా ఇంటికి పోతా. పో పో, నాకు ఎట్లాగో పక్కూరు సంబంధం ఓకే అవుతుంది. దాని తర్వాత నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. చక్కగా లేచిపోదామంటే విన్నావా? ఇంత కథ పెట్టినావు. సరే ఇస్తుంది. ఐ థింక్ వాటో వాట్ నో 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 అమ్మమ్మ ఆకలి అవుతుంది. పిల్లలకు ఆకలి అవుతుందట, అన్నం వండిపో. ఆంటీ మీరు నాకేనా చెప్పింది? ఇంకా నీకు కాకుండా ఇంకో వాళ్ళకి అంటే వేసుకురాపో. అబ్బా ఎట్లా కనబడుతున్నాను నీకు? నన్ను మొగోడిని పట్టుకొని వంట వేయమంటావా? కలనా? ఏంది గట్లా చూస్తున్నావు? పోయేమన్నా చేసుకురాపో. వాళ్ళ ఇంటర్లోకి అన్ని వండి పెట్టి మర్యాద చేస్తారు. మీ అమ్మ ఏంది నన్ను ఏమంటుంది? అయినా మీ అమ్మని కాదు నిన్న నాలు చక్కగా లేచిపోదామంటే విన్నావా? ఇంత పెంట పెట్టినావు. సీను, వంట చేసుడు చాలా ఈజీ. నీ లెక్కనే మా బావ కూడా లగ్గమైన కొత్తలో బాధపట్టోడు, కానీ ఇప్పుడు పొద్దున లేవగానే కిచెన్లో కుడతాడు. అంటే మీ బావ కూడా? నాకు ఇప్పుడు అర్థమైందే ఎందుకు రమ్మన్నావు ఇంటికి. అవ్వ బిడ్డలు ఇద్దరు కలిసి ఎంత పని చేసిరే. నాకొద్దు, నేను పోతున్నా మా ఇంటికి. ఎట్లా వెళ్తున్నావు అంటే తొందరగా. ఎక్కువ మాట్లాడినంటే గిన్నెలేసి పొయ్యి మీద పెడతా. సీనియర్ అంటే ఏమనుకుంటున్నారు? అమ్మా నా చేతుల్లో గంట పెట్టాలనుకుంటారా? అయినా మిమ్మల్ని కాదు, ఏడి మా అన్నగాడు, ముందు ఆనికి బుద్ధి ఉండాలి. మా డాడీ నిన్ననే పుట్టింటికి వెళ్ళిండు. ఒకడు పుట్టింటికి ఓడిందే. ఈడ జరసేపు ఉంటే నా నెత్తి ఖరాబ్ అయ్యేటట్టుంది. నేను పోతున్నా. సీను, గుర్తుపెట్టుకో, నువ్వు కనుక గేట్ గిట్లా దాటినావు అనుకో, తర్వాత నువ్వెవరో నేనెవరో. రేపు పక్కూరితో పెళ్లి చేసుకుంటా, భరతులుంటా. అప్పుడు నువ్వు అది చూసి బాధపడొద్దు, చెప్తానా? ఇంకేంద్ర చాలరా బై. ఇగో ఇక్కడ జస్ట్ ఉంది, మంచి గొడుగు. మీ బతుకులు చెడా అయ్యో బతుకులా. సిగ్గు పోదండి, నవ్వటం ముందు జారి పడతాం. అట్లే కాదు, సో పెట్టి కడగాలి. నీకు రాయనా? దానికి కడుగు. ఎట్లుండేటోని సీను సూపర్ కడుగుతున్నా తెలుసా? కడుగుతాడు. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. ఫేస్ టు ఫేస్. ఇదేంది ఇదేంది ఇదే? ఇదేందా ఇదే? ఇది నేను చూడలా. కడుగు. గౌరవ నాన్న తీసుకురా. నిబంధనలు పాటించకపోతే ఎంత బాగా కడుగుతున్నాడు. తమ్ముడు ఇవాళ ఏం కూర వండుదాం? నువ్వు బియ్యం పెట్టు, నేను కూర వండుతా. నువ్వు బట్టలు ఉతుకు, నేను బుగలు తోముతా. తల్లి ప్రేమించిన పాపానికి ఓటల వంట మనిషిలా వేసిరు నా బతుకు. చెయ్యి. అవునన్నా, ఈ అద్దాలు ఎందుకు ఇప్పుడు పెట్టుకున్నావు? నాకు జర సోకు ఎక్కువ. మన ముచ్చట్లు తర్వాత కానీ ఆడ పూని మాడిపోతుంది. తొందరగా వచ్చేయి. అయినా సీనియా 2000 నోటు లెక్క తలుక్కునే మెరిస్టోనివి. చెల్లెని 500 రూపాయల నోటు లెక్క అయింది నీ బతుకు. చెయ్యి. ఏం బతుకురా ఇది? సీను 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 ఏంటి ఇంకేం పని చెప్తావు? మన పెళ్ళికి మా అమ్మ ఒప్పుకుంది. ఒప్పుకుందా? ఒప్పుకోకపోతే ఏం చేస్తుంది? వారం రోజుల నుంచి అడిగింది అలా చేసి పెడుతుంటాయి. అయిపోయా నా బతుకు వంటిలా తెల్లారిపోయి. అయినా పుస్తకం కూడా నన్ను కట్టమంటావా నువ్వే కడతావా? ఏంది సీను,
మంచి శుభవార్త చెప్తే జోకులు ఎత్తవేంది? బాబాయ్ బాబాయ్ మస్తు ఆకలి అవుతుంది, బిర్యానీ అయ్యవా? అయిపోయా నా బతుకు వంటిల్లే ఇక. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా మర్చిపోకండి, లేకపోతే మా రెడ్డి కొట్టేస్తాడు మిమ్మల్ని.